నమస్కారం, మీడియా మేసన్స్ తెలుగు వారి షెఫ్స్ కిచెన్కి స్వాగతం. మీడియా మేసన్స్ వారి మొట్టమొదటి తెలుగు షో. సో తప్పకుండా మీరందరూ ఆదరిస్తారని నమ్ముతున్నాను. నా పేరు షెఫ్ సాయి. నేను పుట్టింది రాయలసీమ, చదివింది కోస్తాంధ్ర అండ్ పని నేర్చుకుంది తెలంగాణ. ఇది మన కిచెన్. ఇక్కడ మన రెసిపీస్ చూడబోతున్నాం మనకు నచ్చిన విధంలో. సో తగ్గేదేలే. ఒక రెసిపీ అనేది ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్కరి విధంగా ఉంటుంది. ఇన్ని సంవత్సరాలుగా నేను నేర్చుకున్న రెసిపీస్ని మీకు నాకు నచ్చిన విధంగా ఈ షోలో నేను మీకు చూపించబోతున్నాను. ఇవాళ మనం చూడబోయే రెసిపీ చాలా ఇంట్రెస్టింగ్ అయిన రెసిపీ, చాలా సింపుల్ రెసిపీ కూడా. బెంగళూరులో ఇది చాలామందికి బాగా నచ్చిన రెసిపీ. ఇది ఒక ఫేమస్ అయిన రెసిపీ కాబట్టి దీన్ని చాలా రెస్టారెంట్ మెన్యూ కార్డ్స్లో మీరు చూడొచ్చు. ఒక కమర్షియల్ రెస్టారెంట్లో ఈ రెసిపీని ఎలా తయారు చేస్తారో అదే విధంగా మీకు ఇవాళ చూపించబోతున్నాం. మనం చూడబోతున్న ఆ రెసిపీ ఆంధ్ర చిల్లీ చికెన్. మొదట బోన్లెస్ చికెన్, మీరు బోన్ కూడా వేసుకోవచ్చు. బోన్లెస్ చికెన్, కొద్దిగా ఉప్పు, చికెన్ మ్యారినేట్ చేయడం కోసం, కొంచెం పసుపు, కొంచెం మిరప్పొడి. మిరప్పొడి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కువ వేసుకుంటే మళ్ళీ డిష్ కలర్ మారిపోతుంది కాబట్టి. ఈ మూడు వేసుకొని చికెన్ కొంచెం సాఫ్ట్గా ఉండడం కోసం కొంచెం వెనిగర్, మీరు లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు. ఇలాంటి యాసిడ్ బేస్డ్ ఇంగ్రీడియంట్ యాడ్ చేయడం వల్ల చికెన్ కొంచెం సాఫ్ట్గా అవుతుంది. ఓకే, చికెన్ మ్యారినేట్ అయిపోయింది. దీన్ని ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. దాని తర్వాత మనం చేసుకోవాల్సింది ఈ చికెన్కి కావాల్సిన సాస్. మొదట పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకోబోతున్నాం. దీనికి కొంచెంగా నీళ్ళు వేసుకొని, సో పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకోబోతున్నాం. మన పచ్చిమిరపకాయల పేస్ట్ రెడీ అయింది. ఈ రెసిపీ మీకు కారంగా కావాలంటే ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, మీకు కొంచెం కారం తక్కువ కావాలంటే కొంచెం పచ్చిమిరపకాయలు కొంచెం తగ్గించుకోవచ్చు. ఈ రెసిపీ లాస్ట్లో నెయ్యి ఉంటుంది. నెయ్యి వల్ల మనకు ఈ డిష్లో ఉండే కారం కొంచెం తగ్గిస్తుంది అన్నమాట. సో అప్పుడు కూడా మనం ఈ కారాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ మీకు చెప్పాను కదా మాది రాయలసీమని, సో కారం విషయంలో తగ్గేదే లేదు. నేను ఒక 2-3 మిరపకాయలు ఎక్కువ వేసుకున్నా. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. సో చాలామంది నెయ్యితో స్టార్ట్ చేస్తారు ఈ రెసిపీని. రెస్టారెంట్స్లో అంత నెయ్యి వాడరు. సో మనం నూనెతోనే స్టార్ట్ చేయబోతున్నాం. ఈ రెసిపీ కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే ఆ మిరపకాయల కారాన్ని తగ్గించాలి. నూనె కొంచెం వేడి చేసుకొని, సో నూనె వేడిగా అయింది. మనం పేస్ట్ చేసుకున్న పచ్చిమిరపకాయలని ఈ నూనెలో వేస్తున్నాం. ఇది కొద్దిగా ఉడికించిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఈ గ్రీన్ చిల్లీకి యాడ్ చేసుకుంటాం. దానికన్నా ముందు కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. మన గ్రీన్ చిల్లీస్ పేస్ట్ కొంచెం కుక్ కాగానే అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత కొద్దిగా కలిపి మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఈ పేస్ట్కి యాడ్ చేసుకోండి. కొద్దిగా చికెన్ కుక్ అవ్వగానే కొంచెం నీళ్ళు, రెస్టారెంట్స్లో అయితే నీళ్ళ బదులు స్టాక్ వాటర్ అంటారు, స్టాక్ వాటర్ యాడ్ చేసుకుంటారు. దాంట్లో మీకు మిగిలిపోయిన
ఉల్లిపాయలు కానీ క్యారెట్స్ కానీ నీళ్ళలో బాయిల్ చేసి పెట్టుకుంటారు. నార్మల్గా నీళ్ళు యాడ్ చేస్తే వచ్చే టేస్ట్ కన్నా కూడా స్టాక్ వాటర్ యూజ్ చేస్తే మీకు టేస్ట్ బెటర్గా ఉంటుంది కాబట్టి అది వాడతారు. ఇంకో విషయం ఏంటంటే రెస్టారెంట్స్లో అజినోమోటో లాంటి టేస్టింగ్ సాల్ట్స్ యూజ్ చేస్తారు. మీకు అది మీ ఆప్షనల్, యూజ్ చేయాలంటే చేయొచ్చు. ఇక్కడ నేను వాడట్లేదు. చికెన్ కుక్ అయ్యేటప్పుడు ఇందులో కొద్దిగా డార్క్ సోయా, ఎక్కువ వేయకూడదు, కలర్ మారుతుంది కాబట్టి కొంచెం వెనిగర్. మీకు వెనిగర్ టేస్ట్ నచ్చకపోతే మీరు లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు. ఇప్పుడు ఈ నీళ్ళని చిక్కపరచడం కోసం కొంచెం కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకుంటాం. ఒక 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్కి ఒక 1.5 టేబుల్ స్పూన్ లేకపోతే 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని మన చికెన్ కొంచెం కుక్ కాగానే అందులో మనం ప్రిపేర్ చేసుకున్న కార్న్ఫ్లవర్ స్లరీ, సో అందులో కొద్దిగా ఎక్కువ వేస్తే ఎక్కువగా చిక్కబడిపోతుంది కాబట్టి కొద్దిగా. ఇదే ఒక రెస్టారెంట్ ట్రిక్. ఎందుకంటే ఈ కార్న్ఫ్లవర్ యాడ్ చేయడం వల్ల ఈ రెసిపీకి ఒక గ్లేజీనెస్ వస్తుంది. ఆల్సో కమర్షియల్ వాల్యూ కోసం ఇందులో క్వాంటిటీ వస్తుంది. ఒక పోర్షన్ని మీరు 2గా డివైడ్ చేయొచ్చు అనమాట. బోన్లెస్ చికెన్ కన్నా కూడా ఈ రెసిపీకి బోన్స్ ఉన్న చికెన్ యూజ్ చేస్తే టేస్ట్ కొంచెం బెటర్గా ఉంటుంది. అలాగే చికెన్ బ్రెస్ట్ కన్నా కూడా చికెన్ లెగ్ పీస్ ఇందులో యూజ్ చేస్తే మీకు చికెన్ కొంచెం జ్యూసీగా ఉంటుంది. మన చికెన్ ఇప్పుడు రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఇందులో కొంచెం టేస్ట్కు ఫ్లేవర్ కోసం కొత్తిమీర, ఇది చాలా సింపుల్ రెసిపీ. సో మీరు ఎక్కువసేపు ఇది కుక్ చేయాల్సిన అవసరం లేదు. చికెన్ కరెక్ట్గా కుక్ అయితే చాలు. మనం కార్న్ఫ్లవర్ వేసుకున్నాం కాబట్టి మీకు కొంచెం ఎక్స్ట్రా సాస్ కూడా ఉంటుంది. కొద్దిగా కొత్తిమీర వేసుకొని డిష్ ముగించుకుందాం. మన తెలుగు వాళ్ళకి తగినట్టుగా భలే కారంగా ఉంది. ఈ కారాన్ని తగ్గించడం కోసం మనం ఇందులో నెయ్యికి ఈ రెసిపీలో 2 పనులు. ఒకటి కారం తగ్గించడం, ఇంకోటి దానివల్ల వచ్చే రిచ్నెస్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీలో ఉప్పుతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం కొంచెం డార్క్ సోయా సాస్ వేసాం కాబట్టి ఆ డార్క్ సోయా సాస్లో ఉండే ఉప్పు ఈ డిష్లో కూడా దిగుతుంది కాబట్టి మనం కొంచెం ఉప్పు చూసి వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక చిన్న పాత్రలో కొద్దిగా చికెన్ తీసుకొని స్టార్టర్ చేశా, కానీ నేను చూసిన రెస్టారెంట్స్లో దీన్ని ఆల్మోస్ట్ 30-40 కిలోలు ఒకేసారి తయారు చేస్తారు. పెద్ద పెద్ద కడాయిలో దీన్ని ప్రిపేర్ చేసి లంచ్కి ముందే పెట్టుకుంటారు కాబట్టి అది లంచ్ సెషన్ వరకు కొంచెం లైట్గా ఊరి ఒక స్టిక్కీ సాస్గా చాలా బాగుంటుంది. మన ఆంధ్ర చిల్లీ చికెన్ రెడీ అయింది. ఇప్పుడు ఒక రెస్టారెంట్లో ఎట్లా ప్రజెంట్ చేస్తారో మీకు అదే విధంగా మీకు ప్రజెంటేషన్ చేసి మన ఆంధ్ర చిల్లీ చికెన్ రెడీ అయింది. ఇప్పుడు టేస్ట్ ఎట్లా ఉందో చూద్దాం. చాలా బాగా వచ్చింది ఆంధ్ర గ్రిల్ చిల్లీ చికెన్. రైస్తో పాటు కలిపి తింటే ఆ నెయ్యి రిచ్నెస్, దాని తర్వాత మిరపకాయల కారం, వెనిగర్, లెమన్ జ్యూస్, దాని పులుపు, పర్ఫెక్ట్ బ్యాలెన్స్. మీరు ట్రై చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్ షెఫ్స్ కిచెన్లో ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.